హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఎగ్ బజ్జీ రెడీ చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. నచ్చితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు కనుక మీరు ఎగ్ బజ్జీ రెడీ చేస్తే సేమ్ షాప్లో కొన్నట్టే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసుకుని వాటి పెంకు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక దాకలో ఆయిల్ వేసుకుని ఇలా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపించినట్టు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎందుకు ఫ్రై చేస్తామంటే మనం కలుపుకునే శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండి ఎగ్స్కి అనేది మంచిగా పడుతుంది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు. అందుకని చెప్పి ముందే ఎగ్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ని కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. వీటిని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. దీని తర్వాత ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో కొంచెం సాల్ట్, కారం, పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండి అనేది ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఉండాలి. బాగా వాటర్ వేసి పలచగా ఉండకూడదు, అలాగని బాగా థిక్గా ఉండకూడదు. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపించినట్టు ఎగ్ని శనగపిండిలో వేసుకుని ఒకసారి డిప్ చేసిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పక్కకు పెట్టుకుని ఇంకొక ఎగ్ని కూడా నేను ఆయిల్లో వేసుకున్నాను. చూసారు కదా శనగపిండి అనేది ఎగ్కి ఎలా పట్టిందో. అందుకని ఫస్ట్ని ఎగ్ ఎప్పుడు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్లో. ఎగ్స్ అనేవి అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. మళ్ళీ రెండోవి కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకున్నాను. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మిగిలిన శనగపిండిలో నేను టమాటా బజ్జీ వేసుకున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి టమాటా. నేనైతే ఒక టమాటాని ఇలా రౌండ్గా కట్ చేసుకుని అదే శనగపిండిలో వేసి బజ్జీ కింద వేసేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను. అంతే, టమాటా బజ్జీ కూడా రెడీ అయిపోయింది. టమాటా బజ్జీ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నేనైతే ముందే ఒక ఆనియన్ని అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఫ్రై చేసుకునే ఎగ్స్కి ఇలా నేను వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుని కొంచెం సాల్ట్ అలాగే కారం వేయాలి మిడిల్లో. ఇలా నుంచి సేమ్ వీడియోలో చూపించినట్టు నేను అన్నిటిని కూడా సేమ్ ఇలాగే చేసుకున్నాను. దీని తర్వాత కొంచెం ఒక 3 డ్రాప్స్ వరకు నిమ్మరసం అనేది ఆ ఎగ్స్ మధ్యలో వేయాలి. ఇందులోనే ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత దీని మీద మళ్ళీ ఒక 2-3 డ్రాప్స్ వరకు నిమ్మరసం పిండుకోవాలి. అంతే అండి, ఎగ్ బజ్జీ రెడీ అయిపోయినట్టే. సేమ్ ఇలా కనుక ఇంట్లో రెడీ చేసుకుంటే సేమ్ షాప్లో తిన్న దానిలాగే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.
టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.